హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటిదో మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే వెల్లడించడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని పైన గౌతమ్ గంభీర్ ఏమని వ్యాఖ్యలు చేశాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ మాత్రమైతే సూపర్ పర్ఫార్మెన్స్తో అయితే దూసుకొని పోతున్నాడని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ కీపింగ్లో కానీ అన్ని విభాగాల్లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే దూసుకొని పోతున్నాడు. ముఖ్యంగా ఫినిషర్ రోల్ మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని ఎక్సలెంట్గా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 ఓవర్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కి రావడం జరుగుతుంది మహేంద్ర సింగ్ ధోని. గత కొన్ని మ్యాచ్ల నుంచి మాత్రమైతే వచ్చినప్పుడు తనదైన స్థైల్లోనే తనదైన ఆట తీరుతోనే మన ప్రేక్షకులు కానీ క్రికెట్ అభిమానులు కానీ ఎలా ఆకట్టుకోవాలో ఆయన బ్యాటింగ్తోనే సమాధానం చెప్పడం జరుగుతుంది. కేవలం 4 బంతుల్లోనే 20 రన్స్, 9 బంతుల్లోనే 30 రన్స్ కొట్టడం జరిగింది ఐపీఎల్ 2024లో. ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన ఇంత ఘనంగా మహేంద్ర సింగ్ ధోని ఆడడానికి మాత్రమైతే ఒక రీజన్ ఉందని మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే చెప్పడం జరిగింది. గౌతమ్ గంభీర్ వచ్చేసరికి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 42 ఏళ్ళు ఉండడం జరిగింది. ధనాధన షాట్లతో మెరుపు వేగంతో వికెట్ కీపింగ్ తోటి అలరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆఖరిలో వచ్చి బ్యాటింగ్ చేసి మ్యాచ్లో మొత్తం మలుపు తిప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఐపీఎల్ 2024లో బెస్ట్ యావరేజ్ బ్యాటర్గా మహేంద్ర సింగ్ ధోని నిలవడం జరిగింది. ఇంత ఘనంగా సక్సెస్ రేటు సాధించడానికి మన మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఆడడానికి మెయిన్ కారణం అంటే చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోనికి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. మీకు వచ్చినట్టు ఆడినట్లుగా అయితే ఫ్రీడమ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోనికి. అదేవిధంగా వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 10 నుంచి 20 బాల్ మధ్య లోపలనే ఆడుతున్నాడు. అది కొత్త అడ్వాంటేజ్ అయితే మారుతుంది. ఎందుకంటే 20 నుంచి 25 మధ్యలో బాల్ ఆడితే మాత్రం ఒక బాధ్యతాయుతంగా ఆడాల్సి వస్తుందని గౌతమ్ గంభీర్ అనడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 20 మధ్య బాల్ ఆడితే ఇష్టం ఉన్నట్లు ఆడుకోవచ్చని కూడా గౌతమ్ గంభీర్ మాత్రమైతే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి చివరి 2 ఓవర్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కి రావడం జరుగుతుంది. అంటే 10 నుంచి 20 బాల్ల మధ్యలో ఎదుర్కోవడం జరుగుతుంది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఫుల్ ఫ్రీడమ్తో బ్యాట్ను మాత్రం అయితే జులిపించడం జరుగుతుంది. అందుకే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024లో ఇంత సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడని అయితే గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ఆట తీరైతే ఇంపాక్ట్ చేసే విధంగా అయితే ఉండడం జరిగింది. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు మాత్రం అయితే 40 బంతులు ఎదుర్కోవడం జరిగింది. 40 బంతులు ఒకసారి అవుట్ అవ్వడం జరిగింది. 40 బంతుల్లో 120 రన్స్ చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే ఇప్పటి వరకు. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ప్లాన్ వచ్చేసరికి గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే ఇంప్లిమెంట్ చేసి మహేంద్ర సింగ్ ధోనికి. ఎందుకంటే చివరిలో రావడం, బ్యాటింగ్ జుల్పించడం, భారీ స్కోర్ చేయడంలో మహేంద్ర సింగ్ ధోనికి రోల్ పోషించడం, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి అయితే చెన్నై మేనేజ్మెంట్కి మహేంద్ర సింగ్ ధోనికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫుల్ ఫ్రీగా. అందుకే మహేంద్ర సింగ్ ధోని ఇంత సక్సెస్ అవుతున్నాడు అయితే గౌతమ్ గంభీర్ మాత్రమైతే చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ బ్యాటర్లో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 110 సగటుతో టాప్ పొజిషన్లో దూసుకొని పోతున్నాడు. అత్యధికంగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటింగ్ జాబితాలో చూసుకుంటే 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ధోని వచ్చేసరికి 229తో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు ప్రజెంట్ ఐపీఎల్ 2024లో. ఈ లెక్కగా మనం చూస్తే ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని ఏ రేంజ్లో ఆడుతున్నాడో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ విజయాలు మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే కీలకంగా పోషిస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. క్యాప్టెన్సీ నుంచి పక్కకు వచ్చినా సరే కానీ మహేంద్ర సింగ్ ధోని ఆట తీరులో మాత్రం అంటే ఎలాంటి చేంజ్ మాత్రమైతే లేదని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత జరగబోయే మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి రాబోయే రోజుల్లో మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడో, ఏ విధంగా ఆడతాడో అనేది పూర్తి డీటెయిల్స్ అప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.